నమస్తే. ఎకో హై వెల్నెస్ ప్రాక్టీసెస్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ యోగాచార్య గోవర్ధన్, ఎన్ఎల్పి ఈఎఫ్టి ప్రాక్టీషనర్ అండ్ ఎనర్జీ హీలర్ మరియు హై ప్రొడక్టివిటీ కోచ్. మనలో చాలామంది అనేక సందర్భాల్లో అనేకమైన మానసికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందుల్లో ద్వేషం, కోపం, అసూయ, తమను తాము తప్పుగా అనుకోవడం, ఇలాంటి ఆత్మన్యూనతా భావాలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటన్నిటినీ ఒక చక్కటి శ్వాసకి సంబంధించిన సాధనతో పూర్తిగా మనము నివారించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మనోశుద్ధి సాధనకు స్వాగతం. సౌకర్యంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. అలా 3 సార్లు చేయండి. లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాసను వదలండి. లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాసను వదలండి. ప్రతి శ్వాసతో మనం ప్రతికూల భావాలను విడిచిపెట్టి సానుకూల గుణాలను మనలోనికి ఆహ్వానిద్దాం. భారం నుంచి తేలికపాటుతనానికి, అస్పష్టత నుంచి స్పష్టతకు, బాధ నుంచి శాంతికి మీ శ్వాసే వంతెన. మీ కళ్ళు పూర్తిగా విశ్రాంతిగా మూసి ఉంచండి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఉండండి, నెమ్మదిగా శ్వాసను వదిలిపెడుతూ ఉండండి. ఇప్పుడు శ్వాసతో పాటు ఈ భావాలను లోనికి తీసుకొని నేను చెప్పిన భావాలను బయటికి వదిలిపెట్టండి. బ్రీత్ ఇన్, అనుబంధాన్ని లోనికి పీల్చుకోండి, ఒంటరితనాన్ని బయటికి వదలండి. బ్రీత్ ఇన్, అనుబంధాన్ని లోనికి పీల్చుకోండి. బ్రీత్ అవుట్, ఒంటరితనాన్ని బయటికి వదలండి. బ్రీత్ ఇన్, అనుబంధాన్ని లోనికి పీల్చుకోండి, ఒంటరితనాన్ని బయటికి వదలండి. ఇప్పుడు తిరిగి శ్వాసను తీసుకుంటూ ఆశను లోనికి పీల్చుకోండి, నిరాశను బయటికి వదలండి. ఆశను లోనికి పీల్చుకోండి, నిరాశను బయటికి వదలండి. ఆశను లోనికి తీసుకోండి, నిరాశను బయటికి వదలండి. Slowly breathe in and breathe out. శ్వాసని తీసుకుంటూ సహనాన్ని లోనికి పీల్చుకోండి, చిరాకును బయటకు వదలండి. సహనాన్ని లోనికి పీల్చుకోండి, చిరాకును బయటికి వదలండి. మరొక మారు సహనాన్ని లోనికి పీల్చుకోండి, చిరాకును బయటికి వదలండి. ఇప్పుడు నమ్మకాన్ని లోనికి పీల్చుకోండి, అనుమానాన్ని బయటికి వదలండి.
నమ్మకాన్ని లోనికి పీల్చుకోండి. అనుమానాన్ని బయటికి వదలండి. నమ్మకాన్ని లోనికి పీల్చుకోండి. అనుమానాన్ని బయటికి వదలండి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఆనందాన్ని లోనికి పీల్చుకోండి. దుఃఖాన్ని బయటికి వదలండి. ఆనందాన్ని లోనికి పీల్చుకోండి. దుఃఖాన్ని బయటికి వదలండి. ఆనందాన్ని లోనికి పీల్చుకోండి. దుఃఖాన్ని బయటికి వదలండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విశ్రాంతిని లోనికి పీల్చుకోండి. ఒత్తిడిని బయటికి వదలండి. విశ్రాంతిని లోనికి పీల్చుకోండి. ఒత్తిడిని బయటికి వదలండి. విశ్రాంతిని లోనికి పీల్చుకోండి. ఒత్తిడిని బయటికి వదలండి. ఇప్పుడు జ్ఞానాన్ని లోనికి పీల్చుకోండి. అయోమయాన్ని బయటికి వదలండి. జ్ఞానాన్ని లోనికి పీల్చుకోండి. అయోమయాన్ని బయటికి వదలండి. జ్ఞానాన్ని లోనికి పీల్చుకోండి. అయోమయాన్ని బయటికి వదలండి. శక్తిని లోనికి పీల్చుకోండి. బలహీనతను బయటికి వదలండి. శక్తిని లోనికి పీల్చుకోండి. బలహీనతను బయటికి వదలండి. శక్తిని లోనికి పీల్చుకోండి. బలహీనతను బయటికి వదలండి. స్పష్టతను లోనికి పీల్చుకోండి. మాయను బయటికి వదలండి. స్పష్టతను లోనికి పీల్చుకోండి. మాయను బయటికి వదలండి. స్పష్టతను లోనికి పీల్చుకోండి. మాయను బయటికి వదలండి. మరొక మారు స్పష్టతను లోనికి పీల్చుకోండి. మాయను బయటకు వదలండి. ఇప్పుడు సంపదను లోనికి పీల్చుకోండి. లోటును బయటికి వదలండి. సంపదను లోనికి పీల్చుకోండి. లోటును బయటికి వదలండి. సంపదను లోనికి పీల్చుకోండి. లోటును బయటికి వదలండి. ఇప్పుడు ప్రతిభను లోనికి పీల్చుకోండి. అజ్ఞానాన్ని బయటికి వదలండి. ప్రతిభను లోనికి పీల్చుకోండి. అజ్ఞానాన్ని బయటికి వదలండి. ప్రతిభను లోనికి పీల్చుకోండి. అజ్ఞానాన్ని బయటికి వదలండి. ఇప్పుడు స్థిరత్వాన్ని లోనికి పీల్చుకోండి. ఆలస్యాన్ని బయటికి వదలండి. ఇప్పుడు స్థిరత్వాన్ని లోనికి పీల్చుకోండి.
ఆలస్యాన్ని బయటకు వదలండి. ఇప్పుడు స్థిరత్వాన్ని లోనికి పీల్చుకోండి. ఆలస్యాన్ని బయటికి వదలండి. మరొక్క మారు స్థిరత్వాన్ని లోనికి పీల్చుకోండి. ఆలస్యాన్ని బయటికి వదలండి. ఇప్పుడు విజయాన్ని లోపలికి పీల్చుకోండి. వైఫల్యాల్ని బయటికి విడిచేయండి. విజయాన్ని లోపలికి పీల్చుకోండి. వైఫల్యాన్ని బయటకు విడిచేయండి. విజయాన్ని లోపలికి పీల్చుకోండి. వైఫల్యాన్ని బయటకు విడిచేయండి. ఈ మనోశుద్ధి సాధనకు మనము ఒక టిబెటన్ మంత్రాన్ని ఉపయోగించుకుందాం. నేను చెప్పే ఈ మంత్రం మీద మీరు సంపూర్ణమైన విశ్వాసంతో ధ్యాసను ఉంచండి. ఓం మణి పద్మే హోం. ఓం మణి పద్మే అలాగే నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండండి. మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. ఇప్పుడు దీర్ఘంగా లోతుగా నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. కాసేపు పట్టి ఉంచండి. విడిచే సమయంలో భారమంతా బయటకు వదలండి. బ్రీత్ ఇన్, హోల్డ్ అండ్ రిలీజ్ ఆల్ ద హెవీనెస్. భారాన్నంతా బయటికి వదలండి. ఇప్పుడు మీ మనసు నిర్మలంగా ఉంది. మీ హృదయం తెరిచి ఉంది. మీ శక్తి పునరుద్ధరించబడింది. మీరు బలంగా ఉన్నారు. ఆత్మవిశ్వాసంగా ఉన్నారు. సంపన్నులుగా ఉన్నారు. శాంతిలో ఉన్నారు. నెమ్మదిగా మీ శరీరాన్ని గమనించండి. నెమ్మదిగా మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. మీ ధ్యాసను మీ శరీరం పట్ల, మీ పరిసరాల పట్ల తీసుకురండి. నెమ్మదిగా సిద్ధమైనప్పుడు కళ్ళు తెరిచి మృదువుగా చిరునవ్వు చిందించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చిరునవ్వుతో ఉండండి.
ఈ మనోశుద్ధి సాధన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, ఎకో హై ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాధన మీరు రోజు చేయడం ద్వారా అనేకమైన మనోవికారాల నుంచి ఎంతో సులభంగా బయటపడగలుగుతారు. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు.